హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి చందు మినీ వ్లాగ్స్. ఇంతకు ముందు డిమార్ట్ గ్రాసరీస్ గురించి వీడియో అప్లోడ్ చేశా కదా. సో ఆ వీడియోలో నేను చెప్పాను అన్నమాట, నా దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద గ్రాసరీ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయని. సో ఇవి అన్నమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఈ కంటైనర్స్ అయితే 5 kg డిటర్జెంట్ పౌడర్ తీసుకుంటే ఫ్రీ వచ్చాయన్నమాట. ఇలాంటి 2 ఉన్నాయి నా దగ్గర. స్టోరేజ్ కంటైనర్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం గ్రాసరీస్ అంటే సరుకులు స్టోర్ చేసుకుంటాను. రీసెంట్గా అయితే డిమార్ట్కి వెళ్ళాను, ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదేమో ఏరియల్ అండ్ వాషింగ్ మెషిన్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ పౌడర్ కొంటే ఫ్రీ వచ్చిందన్నమాట. సో ఇలా ఉంది స్టోరేజ్ కంటైనర్. సో ఇవే గ్రాసరీస్ అన్నమాట. ఇవన్నీ ఈ స్టోరేజ్ కంటైనర్లో ఫిల్ చేసుకుంటాను. అంటే మనం ఎప్పుడైనా సరే సరుకులు తీసుకొస్తే అప్పుడప్పుడే వాడం కదా, సో అవి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో కొన్ని ఈ కంటైనర్స్లో స్టోర్ చేస్తాను. నాకు కొంచెం అంటే పని ఈజీగా అనిపిస్తుంది, అలాగే స్పేస్ కూడా ఎక్కువ పట్టదు కదా. సో నా దగ్గర ఇలాంటి స్టోరేజ్ కంటైనర్స్ టోటల్గా 4 ఉన్నాయి. నేనైతే ఈ వీడియోలో 3 చూపిస్తున్నాను, ఆల్రెడీ ఒకటి ఫిల్ అయి ఉంది. సో ఇవైతే ఫెనా డిటర్జెంట్ పౌడర్ కొంటే ఫ్రీ వచ్చిందన్నమాట, 13 లీటర్ కెపాసిటీ. సో ఫస్ట్ అయితే ఏరియల్ వాషింగ్ మెషిన్ పౌడర్ మీద ఫ్రీ వచ్చిన కంటైనర్ ఉంది. సో వీటిలో అయితే నేను ఆల్మోస్ట్ యూటిలిటీ ఏరియాకి సంబంధించినవి లేదా పూజా సామాగ్రి డ్రై ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ చేస్తాను. బల్క్లో సరుకులు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కంటైనర్సే నేను యూజ్ చేస్తాను, పెద్ద పెద్ద కంటైనర్స్. అలాగే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి ఇలాంటి కంటైనర్స్కి. సో తెచ్చినప్పుడు అయితే నేను ఎప్పుడు సర్దను, ఇలాగే స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను, అవసరం ఉన్నప్పుడు తీస్తాను అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట గ్రాసరీ స్టోరేజ్ మేనేజ్మెంట్. మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను. పూజా సామాగ్రీస్, బ్రష్, క్లిప్స్ ఇవన్నీ ఈ బాస్కెట్లో అంటే ఈ కంటైనర్స్లో ఫిల్ చేస్తున్నాను. పూజా సామాగ్రీస్, కొన్ని యూటిలిటీ సబ్బులు అవన్నీ పెట్టేశాను. ఈ పూజా ఆయిల్ అవసరం ఉంది, దేవుని రూమ్లో పెట్టాలి. ఈ కంటైనర్స్లో పడుతుంది కానీ ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి తీసాను, పక్కకు పెట్టేశాను. ఎందుకంటే పూజా రూమ్లో ఆయిల్ అయిపోయింది. అలాగే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్, నైఫ్. అయినా ఈ స్టోరేజ్ కంటైనర్ ఫిల్ కాలే, అంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో మిగతా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇంతకుముందు చూపెట్టా కదా, ఆ కంటైనర్స్లో ఫిల్ చేస్తాను. ఇలాంటి ఇంకొకటి ఉంటుంది, సో అదైతే ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంది. కొన్ని స్నాక్స్ నింపాను అన్నమాట. సో ఇదైతే అయిపోయింది. యూటిలిటీ ఏరియా, పూజ అన్ని సామాగ్రీస్ వీటిలో పెట్టేశాను. అయినా స్పేస్ కొంచెం ఖాళీగా ఉంది. ఇదేమో కిచెన్ ఐటమ్స్కి, అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే 13 లీటర్ కెపాసిటీ అని రాసింది. 5 kg ఫెన్నా డిటర్జెంట్ పౌడర్ కొన్నప్పుడు ఇచ్చారన్నమాట ఈ కంటైనర్. ఇప్పటికి 3 to 4 years అవుతుంది. సో నేను ఈ కంటైనర్సే యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వీటిలో అయితే సాల్ట్ ప్యాకెట్స్ ఇంకా కొన్ని మిగతా గ్రాసరీస్ పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేవు, ఆల్రెడీ ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను ఈ కంటైనర్స్ నుండి. సో ఇక్కడ విడివిడిగా పెట్టకుండా ఈ కంటైనర్స్లో ఇలాగే ఫిల్ చేస్తాను ఎప్పుడు సరుకులు తెచ్చినా. నేను చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే అన్నీ ఇందులో పడతాయండి. ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆవాలు, మెంతులు, సోమ్ ప్యాకెట్స్ అన్నీ ఈ కంటైనర్స్లో పెడుతున్నాను. మెంతులు, కెచప్, మసాలా ప్యాకెట్స్ ఉన్నా కూడా ఇట్లోనే పెట్టేస్తాను. సో ఈ కంటైనర్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఇలాంటి కంటైనర్స్ అయితే చాలా యూటిలైజ్ అవుతాయండి. నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది సరుకులు తెచ్చినప్పుడు.
5-10 మినిట్స్లో నేను సర్దేస్తాను అన్నీ. మిగతా వైట్ కవర్లో ఉన్నాయి కదా, అవి అయితే స్టోరేజ్ కంటైనర్లో ఫిల్ చేస్తాను. సో ఇదైతే ఇంతకుముందు స్టోరేజ్ కంటైనర్స్, అంటే ఆల్రెడీ కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి. సో వీటిలో బాంబినో పాస్తా ప్యాకెట్ పెడుతున్నాను, ఖాళీగా ఉంది. సో ఇలాంటి 2 ఉన్నాయి, అలాగే ఏరియలీ ఇంకా 2 ఉన్నాయి. సో టోటల్గా 4. ఆయిల్ ప్యాకెట్స్ ఏమో రైస్ కుక్కర్లో పెట్టేస్తా, పాత రైస్ కుక్కర్ ఉన్నది. పూజ ఆయిల్ ఏమో పూజా రూమ్లో పెట్టేస్తాను. మిగతా ఈ ప్యాకింగ్ అంటే వైట్ కవర్లో ఉన్నాయని స్టోరేజ్ కంటైనర్స్లో ఫిల్ చేస్తాను, చిన్న చిన్న స్టోరేజ్ కంటైనర్స్లో. టిష్యూ పేపర్స్ ఏమో కిచెన్లో పెట్టేస్తాను. సో ఇవే అండి టోటల్గా 3 కంటైనర్స్. 4 ఉన్నాయి కానీ 3 చూపెట్టాను. సో ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.